ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి భరద్వాజ్ పంపించారు. ఆలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారు ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు, అవస్థలు చాలా ఉంటాయి, చాలామందికి ఉంటాయి. కాబట్టి మనకంటే ఎక్కువ ఇలాంటి విషయాలను ఋషులు ఆలోచించారు. ధర్మశాస్త్రం చెప్తుంది, 100 మంది మాతాపితరుల కంటే, లేదా 1000 అనుకోండి, 1000 మంది మాతాపితరుల కంటే ఒక్క వేద శాఖ ఎక్కువ ప్రేమ గలది. 1000 వేద శాఖల కంటే ఒక్క గురువు ప్రేమ గలవాడు. 1000 మంది గురువుల కంటే ఒక్క ఋషి ప్రేమ గలవాడు. అంటే ఋషులు మన సౌకర్యాన్ని కోరారు, మన క్షేమాన్ని కోరారు, మన బాగును కోరారు, మనకు వృద్ధి కలగాలని కోరారు. ధర్మాన్ని చెప్పారు, ధర్మాన్ని ఆచరించలేకుంటే ఏం చేయాలో చెప్పారు. మనకు ఎక్కడ దాకా పోవద్దు. మనం వ్రతం చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. అందులో ఏముంది? గోధుమ పిండి శర్కరతో చేయాలి అన్నాడు. పక్కన ఏం చెప్పాడు? అభావేశాలి చూర్ణంచ. గోధుమ పిండి లేదు, బియ్య పిండి పెట్టు. శర్కర లేదు, బెల్లం పెట్టు. అది కూడా లేదు, ఉత్త బెల్లం పెట్టు. బెల్లం కూడా లేదు, ఏదో పప్పు పెట్టు. అది లేదు, దండం పెట్టు. హాయిగా చెప్పాడు. నీవు ఏం పెడుతున్నావో కాదు, ఎలా పెడుతున్నావో కావాలి. పరమాత్మ నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ పెట్టలేను, పెట్టాలని మనస్సు మాత్రం ఉంది, ఆ మనస్సు నీ మీదే పెడుతున్నాను. నిజంగా లేనివాడవు, దండం పెట్టు, హాయిగా ఫలం ఇస్తాడు. నిజంగా ఉన్నవాడు దాచుకొని అన్నాడు, ఫలం ఇవ్వక పాపం ఇస్తాడు. కాబట్టి మనకు స్నానం ఉంది. రోజు స్నానం 3 సార్లు చేయాలి శాస్త్రం ప్రకారం. చేత కాదు 2 సార్లు చెయ్యి, వీలు లేదు ఒక్కసారి చెయ్యి. అది కూడా చేయలేవు, తడి వస్త్రంతో తుడుచుకో. అది చేత కాదు నీళ్ళు పెట్టి చల్లుకో. అది చేత కాదు తులసి దళం వచ్చి ఒంటి మీద రాసుకో. అది చేత కాదు ఓ మంత్రం చెప్తారు చదువుకో. అది చేత కాదు పెద్దలను స్మరించుకో, సరిపోతున్నాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ మొత్తం లిస్ట్ చదువుకో, నువ్వు స్నానం చేసినట్టే. అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 స్నానం అయిపోయింది. ఎవరు చేయాలి? నిజంగా చేయలేనివాడు. ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేవా? ఆరోగ్యం బాగున్న పనుల ఒత్తిడి వల్ల వెళ్ళలేవా? పనుల ఒత్తిడి లేదు, ఆరోగ్యం కూడా బాగుంది, నిన్ను కొందరు వచ్చి వెళ్ళనివ్వటం లేదు. ఏవో కారణాలు ఉంటాయి. అంటే నీవు నీ స్వాధీనంలో లేవు, ఇతరుల అధీనంలో ఉన్నావు. ఇలా వెళ్ళలేకుండడానికి ఎలాంటి పరిస్థితి ఉన్నా నీ మనస్సుతో ఆ ఉత్తర ద్వారాన్ని స్మరించుకో. మనసాధ్యాయన్ ఫలమాప్నోతి పూరుష. నారద పురాణం చెప్తుంది. మనస్సులో తలుచుకో ఆ దేవాలయాన్ని, ఆ ఉత్తర ద్వారాన్ని, ఆ భగవంతుడిని, అక్కడున్న భక్తులను తలుచుకో. ఇది చేత కాదు, తరచలేవు అంటే దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారా దర్శించుకొని వచ్చిన వాళ్ళు ఉంటారే, ఒక్కడిని పిలిచి దండం పెట్టి వాడిని పిలిచి వాడిని చూస్తే చాలు. ఉత్తర ద్వార దర్శనం నీవు చేయలేకుంటే ద్వారదర్శనం చేసి వచ్చిన వాడికి నమస్కారం చేయి, వాడిని దర్శించుకో. మా శాస్త్రం చెప్పింది, తీర్థయాత్రలు చేయలేని వారు చేసి వచ్చిన వారికి నమస్కారం చేయి, ఫలితం వచ్చేస్తుంది. అందుకే పాత రోజుల్లో యాత్రలకు వెళుతున్నారంటే పొలిమేర దాకా వెళ్ళి సాగనంపేవారు, ఏదో తుణపడం వారికి ఇచ్చేవారు. మళ్ళీ వస్తున్నారంటే అక్కడికి ఎదుర్కొనేవాళ్ళు. ఫస్ట్ మమ్మల్నే చూడాలి, మేము చూడాలి, నమస్కారం చేయాలి, ఫలితం మాకు వస్తుంది. కాబట్టి అనేక ధర్మాలు చెప్పారు. మీరు చేయనివటువంటిది ఎలాంటిదో మీరు నిర్ణయించుకోవాలి. కల్పించుకున్న కారణాలా, సహజమైన కారణాలా? కారణం సహజమైతే స్వామి కరుణిస్తారు. అసహజమైంది కావాలనే కల్పించుకున్నారు, ఎలాగో మీకు దృష్టి లేదు కదా, చూచినా ఒకటే చూడకున్నా ఒకటి. ఈ తేడాను గుర్తుంచుకొని పరమాత్మను మనస్సులో ధ్యానం చేయండి, ద్వారాన్ని ధ్యానం చేయండి, ఫలితం లభిస్తుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి నీలావతి గారు పంపించారు.
ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ఆలయాల్లో ప్రసాదాలు తినవచ్చా అని అడుగుతున్నారు. ఏకాదశి రోజునే కాదు, ఏ వ్రతాల్లో ఉన్నవారైనా, ఏ ధర్మాలు ఆచరించేవారైనా ఉపవాసం ఉంటున్నాం కాబట్టి భగవత్ ప్రసాదాన్ని తీసుకోము అని తిరస్కరిస్తే రౌరవాది నరకం వస్తుంది అని శాస్త్రం చెప్పారు. ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించకూడదు. అయితే ప్రసాదం తీసుకోవచ్చు కాబట్టి ఈ మాత్రం తిన్నారనుకోండి, అది ప్రసాదం కాదు. ప్రసాదాన్ని ప్రసాదంగా అణుమాత్రం అలా ఒక మెతుకు నోట్లో వేసుకోండి, పనిపోతుంది. తీసుకోము అని తిరస్కరిస్తే వ్రత ఫలితం ఉండదు, ఉపవాస ఫలితం ఉండదు అని శాస్త్రం చెప్పారు. చాలామంది ఆ తప్పులు చేస్తున్నారు. అలాంటి తప్పులు చేయకండి. ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోండి, పరమాత్మ కృపను పొందండి. ఏ నియమానికైనా భగవంతుని కోసమే నియమాలన్నీ. మరి ఆయన పూజ చేస్తూ నీ ప్రసాదం తీసుకోనంటే ఏమవుతుంది? భర్తను పూజిస్తాను, ఆయన మా ఇంటికి రావద్దు, ఎలా ఉంటుంది? కాబట్టి భగవంతుని కోసం చేసే పూజకు దేనికైనా భగవత్ ప్రసాదాన్ని వద్దు అనకూడదు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. స్వామిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మీకున్న సందేహాలన్నీ నివృత్తి అయినాయి కదా. మరి ఇంకా ఎలాంటి పర్వదినానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ మాకు రాసి పంపించండి. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.